జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాది ఇళ్లు ధ్వంసం చేశారు. డాక్టర్ ఉమర్ నబీ ఇళ్లు కూల్చేశారు భద్రతా బలగాలు. ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో కఠిన చర్య తీసుకున్నారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉమర్ నబీ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. పుల్వామా జిల్లాలో చేపట్టిన ఓ కీలక ఆపరేషన్లో ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడైన డాక్టర్ ఉమర్ నబీకి చెందిన ఇంటిని పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇల్లు అడ్డాగా మారిందన్న పక్కా సమాచారంతో భద్రతా ఏజెన్సీలు ఈ కఠిన చర్య తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. పుల్వామాకు చెందిన ఉమర్ నబీ గతంలో ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా కూడా ఉన్నాడు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్వర్క్ ను నడుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి ఇంటిని ఉగ్రవాదులు ఆశ్రయం కోసం ఆయుధాలు దాచేందుకు ఉపయోగిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ కోసం ముందుగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం నియంత్రిత పేలుడు పదార్థాలను ఉపయోగించి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ ఘటనతో కశ్మీర్లోని ఉగ్రవాద శ్రేణులకు గట్టి హెచ్చరిక పంపినట్లయిందని ఓ సీనియర్ అధికారి పేర్కొంటున్నారు. ఉగ్రవాదులకు వారికి సహకరిస్తున్న వారికి ఇకపై స్థానం లేదని స్పష్టం చేసేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆయన వివరించారు. ఈ కూల్చివేత అనంతరం పుల్వామా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలను ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీ ఇంటిని భద్రతా బలగాలు పూర్తిగా నాశనం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ కశ్మీర్ పుల్వామాలో ఉన్న అతని ఇంటికి చేరుకున్న బలగాలు పేలుడు పదార్థాలతో ఇంటిని నేలమట్టం చేశాయి. ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న ఉమర్ గత సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు పదార్థాల్లో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. నేతాజీ సుభాష్ మార్గ్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి దాడి ఘటనలో ఇప్పటి వరకు సుమారు 13 మంది వరకు మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా వీరంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఎర్రకోట పేలుడు స్థలంలో దొరికిన DNA నమూనాలు డాక్టర్ ఉమర్ నబీ తల్లితో సరిపోలాయి. సోమవారం దాడిలో ఉపయోగించిన పేలుడు పదార్థాలతో నిండిన హుందాయ్ i20 కారుతో అతనికి సంబంధం ఉందని అధికారులు నిర్ధారించారు. దీనిపై దర్యాప్తును ముమ్మరం చేసిన బలగాలు ఆధారాలను సేకరించేందుకు ఈ మేరకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ IED సహాయంతో నియంత్రిత పద్ధతిలో అతని ఇంటిని కూల్చివేశారు. పేలుడు తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు రాత్రిపూట దాడులు నిర్వహించి డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యుల్లో 3 సహా 6 అరెస్టు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారికి హెచ్చరికలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిపినట్టు అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు.